ఇటుక కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమల కుదురు శివాలయంలో జరిగిన హుండీలో నగదు ఆభరణాలు స్వాహాపై విచారణ ప్రారంభమైంది. 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయగా ఆలయ ఉద్యోగులు, అర్చకులను అధికారులు విచారిస్తున్నారు. పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. శివాలయంలో నగదు చోరీ అవకతవకలపై విచారణ చేస్తున్నామని, 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి కమిషనర్కి నివేదిక అందజేస్తామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత తెలిపారు. గత 5 సంవత్సరాల రికార్డులను పరిశీలిస్తున్నామన్నారు. ఈవోపై విచారణ చేస్తారా అని అడిగితే సమాధానం చెప్పకుండా అధికారులు దాటవేశారు. రైట్, ఇదే అంశం మీద మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణా జిల్లా నుంచి కృష్ణారావు మరింత సమాచారం అందిస్తారు. రైట్ కృష్ణారావు, చెప్పండి, మరి నగదు చోరీ వ్యవహారంపై అక్కడ జరుగుతున్న అప్డేట్స్ ఏంటి తెలియజేయండి. ఇది చాలా ఎంతో రామలింగేశ్వర నగర్ అంటే ఈ శివాలయానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇలాంటి ఆలయంలో ఇలాంటి చోరీలు జరగటం అంతా కూడా భక్తుల్ని ఎంతో నిరాశకి అప్రతిష్టకి గురి చేసిందని ఫీల్ అవుతున్నారు. దీని మీద అటు పోలీసులు ఇటు దేవాదాయ శాఖ అధికారులు కూడా చర్యేసుకుంటే దీంట్లో ముఖ్యంగా ఇంటి దొంగలే ఉన్నారనేటువంటి ఇది రావడంతో దాని మీద ఈ రోజు విచారణ జరుగుతుంది. దీని మీద నివేదిక కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ నుంచి కూడా దీని మీద నివేదిక కోరి ఉన్నారు. ఈ నివేదిక కలెక్టర్ గారి ద్వారా ఎండోమెంట్ నుంచి ఈ రోజు ఆ నివేదిక కూడా పంపించే అవకాశం ఉంది. దీని మీద దోషుల్ని ఈ విచారణ నివేదికను బట్టి దోషుల మీద కఠిన చర్యలు తీసుకోవటానికైతే కనుక దేవాదాయ శాఖ సమాయత్తం అవుతుంది. హిమజ, రైట్, అంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి క్లూ కానీ ఎటువంటి ఆధారాలు కానీ లభించిన సిచ్యువేషన్ ఏం లేదా? అంటే ఇప్పుడు వీళ్ళంతా నివేదిక ద్వారా ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళంతా రిపోర్టు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి, అట్లాగే ఈ విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ఎండోమెంట్ ఆఫీస్ పంపిస్తామని చెప్తున్నారు. అయితే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసేట్టు తెలుస్తుంది. కొంతమందిని ఇప్పటికే దీని మీద అంటే మామూలుగా కస్టడీలో తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ మీద వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లు అవి కూడా దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కొన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా పూర్తి లాగుతాము. మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయిన అందరితో పాటు ఏదైతే నగదు చోరీకి గురైందో దాన్ని అంతా కూడా రికవరీ చేయడానికి మాత్రం పెద్ద ఎత్తున మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ దేవాదాయ శాఖ అధికారులు అయితే కనుక తెలియజేస్తున్నారు. రైట్, అంటే యనమల కుదురు శివాలయం చాలా ఎంతో ఫేమస్ కాబట్టి అక్కడ ఈ అంటే తనిఖీ దీని పట్ల భద్రతా వ్యవహారంపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? దీనికి సంబంధించి ఇది శివాలయం ఇది ఎంతో ఫేమస్ అయిన శివాలయం. ఇటీవల ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. అట్లాగే ఎప్పుడు కూడా దీనికి రద్దీ ఉంటుంది. దాంతో పాటు ఒక సెక్యూరిటీ కూడా సీసీ కెమెరాలు అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు సీసీ కెమెరాల ద్వారా కూడా సీసీ ఫుటేజీలు అన్ని స్వాధీనం చేస్తున్నారు. దీంట్లో సొంత వాళ్ళు ఇంటి దొంగలు వేస్తున్నారు అని చెప్పి ఇంటి దొంగలు వేస్తున్నారు కూడా అనడానికి నిదర్శనంగా ఇదైతే ఉంది. అలా కాకుండా ఇది దొంగలు దొరికేటువంటి అవకాశాలు ఈ క్లూస్ టీమ్స్ ద్వారా తెలుస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని ఈ రోజు ఈ నివేదికను బట్టి వచ్చి ఏదైతే విచారణ నిర్వహిస్తున్నారో వీళ్ళు సమర్పించిన నివేదికను బట్టి కొంతమంది పేర్లు అట్లాగే బయట వ్యక్తులు తీరకుండా సంబంధాలు వీటన్నింటినీ కూడా కూతురులాగుతున్నారు. మొత్తం మీద అయితే కనుక వ్యవహారం ఇది నివేదిక ద్వారా మొత్తంగా బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ కృష్ణారావు, ఫర్దర్ అప్డేట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ.